తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఓ భక్తుడితో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. విజయవాడకు చెందిన పృథ్వీ అనే భక్తుడు అమ్మవారి దర్శనం కోసం వచ్చాడు. అయితే తనిఖీ కేంద్రం వద్ద అతని తనిఖీ చేయగా మొబైల్ ఫోన్ కనిపించడంతో లాకర్లో పెట్టి రావాలని సిబ్బంది సూచించారు. దీంతో అతని వస్తువులు లాకర్లో ఉంచి అమ్మవారి దర్శనార్థం తిరిగి అత్యవసర గేట్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. క్యూ లైన్లో రావాలని చెప్పడంతో భక్తుడు సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తనపై చేయి చేసుకున్నట్లు భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడటమే కాకుండా చేయి చేసుకోవడం ఏంటని భక్తుడు ప్రశ్నించాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు పృథ్వీ అండి. ఇక్కడ అక్కడ యాక్చువల్గా నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చా. ఎగ్జిట్ దగ్గర బ్యాగ్ ఎవరు చెక్ చేయలే. సో నా దగ్గర బ్యాగ్లో మొబైల్ ఉంది. సో నేనైతే ఇక్కడికి వచ్చా. సో ఇక్కడ స్కానింగ్ దగ్గర మొబైల్ అయితే ఉన్నట్టు పట్టుకున్నారు నన్ను. సో నన్ను ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోమన్నారు. ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్యాగ్ పెట్టి వచ్చాను మళ్ళీ రిటర్న్లో. సార్ రిటర్న్ వెళ్ళిపోయాను కదా, సో మరి 50 రూపీస్ లైన్లో నుంచి వచ్చాను, అంతసేపు లైన్లో వెయిట్ చేసి వచ్చాను కదా, ప్లీజ్ లెట్ మీ గో, ఐ రిక్వెస్టెడ్. సో సీఎం వచ్చినా కూడా ఇక్కడి నుంచి పంపిరు. 200 రూపాయల నుంచి స్టాంప్ వేసి రమ్మన్నారు సార్. సో స్టాంప్ వేసి రమ్మన్నారు. దాని తర్వాత రిక్వెస్టెడ్. సో చాలా టైం అయింది సార్, నేను హౌ టు గో అని చెప్తే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. నేను అబ్యూజ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేశారు అనగానే సో నేనేదో తిట్టినట్టుగా అది చెప్పి మళ్ళీ నన్నే కొట్టారు సార్. చంపే కొట్టారు సార్. సో నన్ను ఎందుకు కొట్టారు అనగానే అక్కడ మళ్ళీ కొంచెం నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ప్లీజ్ డోంట్ మైండ్, తను ఏదో కొంచెం కోపంలో ఉన్నారు సార్, మీరు దర్శనం చేసుకుని వస్తా అని చెప్పారు. బట్ నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇట్లా వచ్చేవాడు డివోటీస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. అట్లా ఏమన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమనండి. ఇప్పుడు మొబైల్ పెట్టుకోవడం మేబీ ఓకే, అక్కడైతే స్కానింగ్ జరగలేదు కదా, ఫస్టే పట్టుకోవాలి. అట్లా అయితే ఫస్టే పట్టుకోలే. ఇక్కడ వచ్చిన స్కానింగ్ చేశారు, స్కానింగ్ చేసిన పట్టుకున్నారు. నేను వచ్చేసాను బయటికి, స్టాంప్ వేశారు, రమ్మన్నారు. సో రిక్వెస్టెడ్. ఆయనేమో చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో డివోటీ మీద జరగకుండా అది చూసుకోవాల్సింది కాపాడుకో. తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఓ భక్తుడితో అయితే అక్కడ ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అయితే దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అసలు ఆ ఆలయ సిబ్బంది ఆ భక్తుడిపై ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు రక్షణ కరువైంది అని చెప్పొచ్చు. ఆలయ విజిలెన్స్ సిబ్బంది స్కానింగ్ సెంటర్ వద్ద ఓ భక్తుని పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆ భక్తుడిపై విజిలెన్స్ సిబ్బంది చేయి చేసుకోవడమే కాకుండా అతన్ని ప్రశ్నించినందుకు తోటి సిబ్బంది కలిసి అతన్ని ఆలయం బయటకు నెట్టేసి దురుసుగా ప్రవర్తించినట్లు ఆ యొక్క భక్తుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంటే విజయవాడకు చెందిన పృథ్వీ అనే ఓ భక్తుడు అమ్మవారి దర్శనార్థం ఈ రోజు ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వచ్చిన అతనికి అంటే క్యూ లైన్ వెళ్ళాలని చెప్పి వాళ్ళు సూచించడంతో అక్కడ 50 రూపాయలు టికెట్ ను తీసుకుని దర్శనానికి క్యూ లైన్ లో బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో అంటే ఆలయానికి మధ్య క్యూ లైన్ లో స్కానింగ్ సెంటర్ ఉంటుంది. ఈ స్కానింగ్ సెంటర్ వద్ద అతని బ్యాగ్ ను తనిఖీ చేయగా అతని బ్యాగ్ లో మొబైల్ ఫోన్ ఉన్నట్టు కూడా గుర్తించారు. మొబైల్ ఫోన్ లోనికి అనుమతించలేదని చెప్పడంతో అతను ఆ మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లి లాకర్ లో పెట్టి తిరిగి ఏదైతే గేట్లు అత్యవసర గేట్ లో నుంచి బయటకు వచ్చిన అతను ఆ గేట్ కాడికి వెళ్ళాడు. తనను తిరిగి దర్శనానికి అనుమతించాలని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి విజ్ఞప్తి చేశాడు. అయితే వారు అనుమతించకపోవడంతో ఆ యొక్క భక్తుడు ఆ యొక్క సిబ్బందితో కూడా వాగ్వివాదాలు దిగాడు. తాను ఇప్పటికే చాలా సమయాన్ని వెచ్చించి క్యూ లైన్ లో రావడం జరిగింది. అయితే నన్ను ఉన్న పలంగా నా దగ్గర సెల్ ఫోన్ ఉందని చెప్పి బయటకు పంపారు, నన్ను తిరిగి అనుమతించాలని చెప్పి కూడా అతను వారిని విజ్ఞప్తి చేశాడు. అయితే వారు కొంత దురుసుగా ప్రవర్తించడంతో పాటు పరుష పదజాలంతో కూడా అతన్ని దూషించడంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న విధుల్లో ఉన్న సిబ్బంది కూడా సెక్యూరిటీ సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది కూడా అతని పైన చేయి చేసుకోవడం కూడా జరిగినట్లు కూడా అతను ఆరోపిస్తున్నాడు. అయితే ఆలయానికి వచ్చే భక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం పట్ల అక్కడ ఉన్న స్థానికులు అదేవిధంగా క్యూ లైన్ లో తోటి భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ యొక్క అమ్మవారి దర్శనార్థం పుణ్యక్షేత్రానికి వచ్చిన తన పట్ల అమానవీయంగా ప్రవర్తించారని చెప్పి కూడా భక్తుడు ఒక మీడియా ముందు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా భక్తుల పట్ల కూడా మర్యాద పూర్వకంగా కూడా మెలగాలని చెప్పి కూడా టీటీడీ చెప్తున్నప్పటికీ అక్కడ విధుల్లో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా ఆ యొక్క ఉన్నతాధికారుల యొక్క
సూచనలు ఆదేశాలను బేఖాతారు చేస్తూ అక్కడికి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల హేయంగా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది శాలిని. అలాగే నారాయణ, ఇప్పుడు ఎవరైతే భక్తుడిపై చేయి చేసుకున్న సిబ్బంది ఉన్నారో ఈ విషయాన్ని అక్కడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? అయితే అక్కడ విధుల్లో ఉన్న కొంతమంది సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బందికి వంత పాడడంతో పాటు వారు కూడా అతని పైన కొంత దురుసుగా ప్రవర్తించి క్యూ లైన్ నుంచి బయటికి నెట్టేయడం కూడా జరిగింది. ఆ యొక్క దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో కూడా చూడడం కూడా జరిగింది. అయితే అక్కడ తాను అమ్మవారి దర్శనార్థం వచ్చాను, తాను గొడవలకు రాలేదు. అయితే ఈ యొక్క విషయం పట్ల కూడా టీటీడీ స్పందించి భక్తులకు రక్షణ కల్పించే విధంగా, అదే విధంగా ఎవరైతే ఈ యొక్క సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించారో వారి పట్ల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోలేదు. ఎందుకంటే తాను వచ్చిన పరిస్థితి వేరు, తాను ఇప్పుడు పోయి వారిపైన గొడవలు పెట్టుకునే పరిస్థితి తనకు లేదని చెప్పి అయితే సున్నితంగానే ఆ యొక్క టీటీడీ సిబ్బందికి కానీ అధికారులకు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో భక్తులు ఎంతో మంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తుంటారు, అలాంటి వారి పట్ల మర్యాద పూర్వకంగా మెలగాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించి హితవు పలికినట్లు కూడా తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.